టెలికాం సంస్థలపై జియో మరో దెబ్బ. రిలయన్స్ లక్ష్యం నెంబర్ 1గా ఉండటమే. ఏదో అల్లాటప్ప టెలికాం ఆపరేటర్గా కాకుండా వినియోగదారుడికి అత్యుత్తమ సేవలు అందించాలనే లక్ష్యంతో భారీగా పెట్టుబడులు పెడుతుంది. తాజాగా ఇతర టెలికాం కంపెనీలను మరింతగా దెబ్బకొట్టేలా ముఖేష్ అంబానీ మరో నిర్ణయం తీసుకున్నారు. అదేమిటంటే జియోలోకి మరో 30,000 కోట్ల రూపాయల మేర నిధులను మళ్లించాలని అంబానీ తన ఉద్యోగులకు సూచించారట. జియోను తీవ్రంగా ఇబ్బంది పెడుతున్న నెట్వర్క్ సమస్యలను తొలగించడానికి నెట్వర్క్ విస్తరణ కోసం ఈ 30,000 కోట్ల రూపాయలను ఖర్చు చేయనున్నారట. మార్చి 31 వరకు ఉచిత వాయిస్ కాల్స్, డేటా ఆఫర్లను అందించనున్న జియో ఖాతా రోజుకి సగటున 6 లక్షల మంది జియో కనెక్షన్లు తీసుకుంటున్నారు. జియో రాకతో ఎయిర్టెల్, ఐడియా, వోడాఫోన్ లాంటి టెలికాం సంస్థలు తమ లాభాల్లో 66% తగ్గించుకొని తమ కస్టమర్లను ఆకట్టుకోవడానికి అనేక ఆఫర్లను ప్రవేశపెట్టాయి. అయితే అవన్నీ జియో ఫ్రీ సర్వీస్ ముందు నిలవలేకపోతున్నాయి. జియో జోరు ఇదే తరహాలో కొనసాగితే మరికొద్ది కాలంలోనే అన్నిటినీ అధిగమించి టాప్ టెలికాం సంస్థగా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదని పలువురు భావిస్తున్నారు. Like and subscribe Eagle Media Works.